హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నింటినీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ద థర్డ్ లెవెల్ అనేటువంటి లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో బై జాక్ ఫిన్. ఇదొక టైం ట్రావెలింగ్ స్టోరీ. తెలుసు కదా, టైం ట్రావెలింగ్ అంటే ఒక టైం నుంచి ఇంకొక టైంకి ట్రావెల్ చేయడం అనమాట. సో ఎట్లా అని చెప్పేసి ఈ లెసన్లో వస్తుంది. ద థర్డ్ లెవెల్ అనేటువంటి లెసన్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. బిఫోర్ యూ రీడ్, హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఎనీ క్యూరియస్ ఎక్స్పీరియన్స్ విచ్ అదర్స్ ఫైండ్ హార్డ్ టు బిలీవ్? సో మిగతా వాళ్ళు నమ్మడానికి చాలా కష్టంగా అనిపించేటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా అయిందా అంటే మీరు చెప్తే నమ్మరు అనమాట అవతల వాళ్ళు. సో అట్లా ఏమైనా ఎక్స్పీరియన్స్ జరిగిందా? ఇక్కడ ఒక వ్యక్తికి జరిగింది, ఎవ్వరు నమ్మరు ఆయన చెప్పింది. సో చూద్దాం ఇక్కడ. ద ప్రెసిడెంట్స్ ఆఫ్ ద న్యూయార్క్ సెంట్రల్ and the New York, New Haven and Hartford railroads will swear on a stack of timetables that there are only two. సో ఈ న్యూయార్క్ సెంట్రల్ అండ్ న్యూయార్క్ ఇవి రెండు పెద్ద రైల్వే స్టేషన్స్ అన్నమాట. న్యూ హేవెన్ అండ్ హార్ట్ఫోర్డ్ రైల్ రోడ్స్ ఆ రైల్వే స్టేషన్స్ పేరు. వాటికి ప్రెసిడెంట్స్ ఉంటారు కదా ఇద్దరు, వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు. దే విల్ స్వేర్ అనే స్టాక్ ఆఫ్ టైం టేబుల్స్. వాళ్ళ దగ్గర ఉండే ఈ ట్రైన్ టైం టేబుల్స్ ఉంటాయి కదా, ఈ రైల్వే స్టేషన్స్ కి ప్రెసిడెంట్స్ అనమాట. వాళ్ళిద్దరూ ప్రమాణం చేసి చెప్తా ఉన్న విషయం ఏంటంటే అక్కడ 2 లెవెల్స్ మాత్రమే ఉన్నాయి ఆ రైల్వే స్టేషన్స్లలో. ఈ న్యూయార్క్ సెంట్రల్ అండ్ న్యూయార్క్ ఈ 2 రైల్వే స్టేషన్స్లలో 2 లెవెల్స్ ఉన్నాయంట. అంటే లెవెల్ 1 ప్లాట్ఫామ్ ఒకటి, లెవెల్ 2 లాగా. అంటే లెవెల్ 2 లెవెల్ 1 ఇవి 2 ఉన్నాయి. బట్ ఐ సే దెర్ ఆర్ 3 బికాస్ ఐ బీన్ ఆన్ ద థర్డ్ లెవెల్ ఆఫ్ ద గ్రాండ్ సెంట్రల్ స్టేషన్. సో కానీ నేను చెప్తా ఉన్నావు ఏంటంటే అక్కడ 3 లెవెల్స్ ఉన్నాయి. సో ఈ రైటర్ చెప్తా ఉన్నాడు తన ఎక్స్పీరియన్స్. 3 లెవెల్స్ ఉన్నాయంట. ఎందుకంటే ఆయన థర్డ్ లెవెల్ని కూడా చూసి వచ్చాడు. ఎవరికి తెలియదు ఆ థర్డ్ లెవెల్ ఉన్నది అన్న విషయం ఎవరికి తెలియదు. కానీ ఆ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్లో ఉన్నటువంటి థర్డ్ లెవెల్కి ఈయన వెళ్ళాడంట ఒకసారి. ఐ హ్యావ్ బీన్ అంటే ఇతను చూశాడు, వెళ్ళొచ్చాడు అక్కడికి. ఎస్, ఐ హ్యావ్ టేకెన్ ద ఆబ్వియస్ స్టెప్. ఐ టాక్ టు ఏ సైకియాట్రిస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అమాంగ్ అదర్స్. సో ఇది కన్ఫర్మా కాదా తెలుసుకోవడానికి. అండ్ దీని గురించి ఆల్రెడీ తన సైకియాట్రిస్ట్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. అతను సైకియాట్రిస్ట్. సో ఎవరైతే ఈ మైండ్ ని రీడ్ చేస్తూ ఉంటారు కదా, మైండ్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే డాక్టర్ ని సైకియాట్రిస్ట్ అంటాం. సో ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు తన ఫ్రెండే, అండ్ మిగిలిన ఫ్రెండ్స్ కూడా చెప్పాడు దీని గురించి. ఐ టోల్డ్ హిమ్ అబౌట్ ద థర్డ్ లెవెల్ అట్ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ అండ్ ఈ సెడ్ ఇట్ వాజ్ ఎ వేకింగ్ డ్రీమ్ విష్ ఫుల్ఫిల్మెంట్. సో తన ఫ్రెండ్ సైకియాట్రిస్ట్ కి చెప్తే అతను నమ్మలేదన్నమాట స్టార్టింగ్ లో. సో గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ లో థర్డ్ లెవెల్ అనేది కూడా ఉంది. ఆ థర్డ్ లెవెల్ అనేది ఒక డిఫరెంట్ థింగ్, దాని గురించి నెక్స్ట్ చెప్తాం. సో ఆయన అక్కడ ఫిజికల్ గా ఉన్నవి 2, అందరికి కనిపించేది 2, 1 and 2. సో అది ఆ ప్రెసిడెంట్స్ కూడా ప్రమాణం చేసి చెప్తా ఉన్నారు, నో అక్కడ 2 ఉన్నది అని చెప్పి. కానీ ఇతను చూశాడు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తే ఆ సైకాట్రిస్ట్ ఇలా అన్నాడంట, ఇట్ వాజ్ ఎ వేకింగ్ డ్రీమ్ విష్ ఫుల్ఫిల్మెంట్. సో అదొక పగటి కళ, నువ్వు కలలు కంటా ఉన్నావు అంటే అట్లుంటే బాగుంటది అని చెప్పి అనుకుంటా ఉన్నావు అంతే. హీ సెడ్ ఐ వాజ్ అన్హ్యాపీ. నువ్వు అన్హ్యాపీగా ఉన్నావు కదా, అంటే ప్రెసెంట్ నీ లైఫ్ బాగాలేదు, ప్రెసెంట్ తను జీవిస్తున్నటువంటి జీవితం హ్యాపీగా లేదనమాట. సో యు ఆర్ వెరీ అన్హ్యాపీ. దట్ మేడ్ మై వైఫ్ కైండ్ ఆఫ్ మ్యాడ్. సో ఈ అన్హ్యాపీ వల్లనే, అంటే అతను చేసే పనులు పిచ్చి పిచ్చిగా చెప్తా ఉంటాడు కదా, థర్డ్ లెవెల్ ఉంది ఇట్లా విషయాలన్నీ. సో ఇవన్నీ చెప్తా ఉంటే తన భార్యకి కోపం వచ్చింది. కైండ్ ఆఫ్ మ్యాడ్ అంటే యాంగ్రీ, బికేమ్ యాంగ్రీ. బట్ హీ ఎక్స్ప్లెయిన్ దట్ హీ మెంట్ ద మోడ్రన్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. కానీ అంటే ఈ సైకాట్రిస్ట్ చెప్తా ఉన్నాడు అనమాట, ఈ ప్రజెంట్ వరల్డ్ అంతా ఇట్స్ అ వరల్డ్ ఫుల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. అంటే మొత్తం సెక్యూరిటీ లేదు ఎవరికి, ఎప్పుడు ఫియర్తో బతకాల్సి వస్తుంది. ఫియర్, వార్, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, వర్రీ, బాధ అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ఇట్, అండ్ దట్ ఐ జస్ట్ వాంట్ టు ఎస్కేప్. సో వీటన్నిటి వల్ల బాధలు అనుభవించినటువంటి రైటర్ వీటి నుంచి పారిపోదాం అనుకుంటున్నాడు, ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నాడు తన మైండ్లో నుంచి. అందుకే ఈ థర్డ్ లెవెల్ ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు సైకాట్రిస్ట్. ఆ థర్డ్ లెవెల్ అనేది అస్సలు లేదు, నువ్వు ప్రజెంట్ లైఫ్ అన్హ్యాపీగా ఉంది కాబట్టి, అంటే ఈ ఇన్సెక్యూరిటీ వల్ల, ఫియర్, వార్, వర్రీ వీటన్నిటి వల్ల బయటికి వెళ్దామని చెప్పి, అంటే వాటి నుంచి తప్పించుకోవడానికి నీ మైండ్ అలా ఆలోచిస్తుంది అని చెప్పి చెప్పాడు. వెల్, హూ డజంట్? అయినా వాటి నుంచి ఎస్కేప్ కాకూడదని అనుకునే వాళ్ళు ఎవరు? ఎవ్రీబడి ఐ నో వాంట్స్ టు ఎస్కేప్. సో తనకు తెలిసిన వాళ్ళంతా ఎస్కేప్ అవ్వాలనే అనుకుంటా ఉన్నారు. బట్ ద డోంట్ వ్యాండర్ డౌన్ ఇంటూ ఎనీ థర్డ్ లెవెల్ అట్ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్. కానీ అందరూ తప్పించుకోవాలనుకుంటారు, కానీ ఈ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్కి అయితే ఎవరు వెళ్ళరు కదా, ఇది ఎవరికి కనిపించదు కదా. తప్పించుకోవాలంటే అక్కడ నుంచి ఇంకో ప్రదేశానికి అట్లా వెళ్ళిపోతారు. కానీ ఈ థర్డ్ లెవెల్ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది, లేనిది. సో అది ఖచ్చితంగా ఉంది అని చెప్తా ఉన్నాడు.
బట్ దట్స్ ద రీజన్ హీ సెడ్, అండ్ మై ఫ్రెండ్స్ ఆల్ అగ్రీడ్. సో అది తన రీజన్ చెప్తే మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఒప్పుకున్నారు. ఎవ్రీథింగ్ పాయింట్స్ టు ఇట్, దే క్లైమ్డ్. సో అందరూ ఆ, అంటే ఆయన చెప్తా ఉన్న ఆ రీజన్ని అందరూ ఒప్పుకున్నారు, అందరూ ఇదే అంటా ఉన్నారు, నువ్వు ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నావు, అందుకే అట్లా ఆలోచిస్తున్నావు అని. మై స్టాంప్ కలెక్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్, దట్స్ ఎ టెంపరీ రెఫ్యూజ్ ఫ్రమ్ రియాలిటీ. సో ఇతనికి ఒక హ్యాబిట్ ఉందన్నమాట స్టాంప్స్ని కలెక్ట్ చేయడం. అది అదొక టెంపరీ రెఫ్యూజ్ ఫ్రమ్ రియాలిటీ. సో ఈ రియాలిటీ లైఫ్లో బతకడం కన్నా తను సొంతంగా తన మైండ్ని వేరే వాటి మీద డైవర్ట్ చేయాలి కాబట్టి ఈ స్టాంప్ కలెక్షన్ని నువ్వు చేస్తూ ఉన్నావు అని చెప్పారంట. వెల్ మేబీ, బట్ మై గ్రాండ్ ఫాదర్ డిడెంట్ నీడ్ ఎనీ రెఫ్యూజ్ ఫ్రమ్ రియాలిటీ. థింగ్స్ వర్ ప్రెటీ నైస్ అండ్ పీస్ఫుల్ ఇన్ హిస్ డే ఫ్రమ్ ఆల్ ఐ హియర్ అండ్ ఈ స్టార్టెడ్ మై కలెక్షన్. సరే నేనైతే ఇప్పుడు, అంటే రైటర్ చెప్తా ఉన్నాడు, నేనైతే ఇప్పుడు ఇటువంటి వరల్డ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి నేను ఈ స్టాంప్ కలెక్షన్ చేస్తూ ఉండొచ్చు నా మైండ్ని వేరే వాటి మీద ఫోకస్ చేయనీకి. కాకపోతే మా గ్రాండ్ ఫాదర్కి ఇటువంటి వరల్డ్ లేదు కదా, వాళ్ళంతా పీస్ఫుల్గా ఉన్నారు, ప్రెటీ నైస్ అండ్ పీస్ఫుల్ ఇన్ ఇస్ డే. వాళ్ళ రోజుల్లో అంతా బాగుండింది, వరల్డ్ వార్స్ కంటే ముందు చాలా ప్రశాంతంగా ఉండింది. కానీ నేను విన్నది ఏంటంటే తను కూడా ఈ స్టాంప్స్ కలెక్షన్ చేసేవాడు. ఇట్స్ అ నైస్ కలెక్షన్ టు. సో ఆయన మంచి మంచి స్టాంప్స్ అన్నింటినీ కలెక్ట్ చేశాడు. బ్లాక్స్ ఆఫ్ 4 ఆఫ్ ప్రాక్టికలీ every US issue, first day covers and so on. President Roosevelt collected stamps too, you know. సో ఆయన చెప్తా ఉన్నాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బ్లాక్స్ ఆఫ్ 4 అంటే ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు ఇట్లా 4 స్టాంప్స్ కలిపి ఒక బ్లాక్గా ఉంటుంది అనమాట. అట్లా యుఎస్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రతి ఇష్యూ అంటే వాళ్ళు రిలీజ్ చేయడం, యుఎస్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన ప్రతి స్టాంప్ని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కలెక్ట్ చేసేవాళ్ళు. అండ్ ఫస్ట్ డే కవర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం వీళ్ళు స్టాంప్ తీసుకున్నప్పుడు, అంటే ఫస్ట్ టైం రిలీజ్ చేసినటువంటి స్టాంప్ని ఆ రోజే కొని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎన్వలప్ కవర్కి వాళ్ళ అడ్రస్కే పంపించుకుంటారు అనమాట. అంటే ఆ ఎన్వలప్ కవర్లో ఎంటీ పేపర్ ఉంటుంది, అంటే వైట్ పేపర్ పెట్టేసి ఊరికే ఏదోటి ఈ స్టాంపు అతికిచ్చి వాళ్ళ అడ్రస్కే పంపించుకుంటారు. అంటే అది ఓపెన్ చేయరు ఎప్పటికీ, అంటే అది గుర్తు అనమాట, ఏ డేట్న వచ్చింది వాళ్ళ దగ్గరకు అని చెప్పి ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటారు. అండ్ వాటిని ఫస్ట్ డే కవర్స్ అంటాం. అండ్ ఇటువంటివి చాలా కలెక్ట్ చేసేవాడు. ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ కలెక్టెడ్ స్టాంప్స్ టు, యూనో. సో రూజ్వెల్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ అనమాట, ఆయన కూడా స్టాంప్స్ని కలెక్ట్ చేసేవాడు, మీకు తెలుసా. సో వాళ్ళందరూ కూడా ఇట్లా ఎస్కేప్ అవ్వడానికి కలెక్ట్ చేశారంటారా? నేనైతే నువ్వు ప్రజెంట్ వరల్డ్ నుంచి ఎస్కేప్ కావడానికి, అంటే ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడడానికి నువ్వు దాన్ని ఒక హాబీగా పెట్టుకుంటున్నావు, ఆ 3rd లెవెల్ ఉందని ఏదైతే చెప్తా ఉన్నావో అని అంటున్నారు కదా. సరే మరి వీళ్ళంతా ఎందుకు కలెక్ట్ చేయాలా అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాడు ఈ రైటర్. ఎనీవే, హియర్స్ వాట్ హ్యాపెండ్ అట్ గ్రాండ్ సెంట్రల్. సో ఇప్పుడు చెప్తాను మీకు గ్రాండ్ సెంట్రల్లో ఏం జరిగింది అని. వన్ నైట్ లాస్ట్ సమ్మర్ ఐ వర్క్ లేట్ అట్ ది ఆఫీస్. సో ఓ రోజు పోయిన సమ్మర్లో నేను నా ఆఫీస్లో చాలా సాయంకాలం అంటే నైట్ వరకు పనిచేయాల్సి వచ్చింది. ఐ వాజ్ ఇన్ ఏ హరీ టు గెట్ అప్ టౌన్ టు మై అపార్ట్మెంట్. సో ఐ డిసైడెడ్ టు టేక్ ద సబ్వే ఫ్రమ్ గ్రాండ్ సెంట్రల్ బికాజ్ ఇట్స్ ఫాస్టర్ దాన్ ద బస్. సో ఆ రోజు చాలా లేట్ అయిపోయింది, నా అపార్ట్మెంట్కి నేను చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. ఐ వాజ్ ఇన్ ఏ హరీ, అంటే ఫాస్ట్గా వెళ్తా ఉన్నాను, నా అపార్ట్మెంట్కి తొందరగా వెళ్ళాలి కాబట్టి ఐ డిసైడెడ్ టు టేక్ ద సబ్వే అంటే అండర్ గ్రౌండ్ రైల్వే సిస్టమ్ ఉంటుంది కదా, దాన్ని సబ్వే అంటాం. ఈ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్లో ఉంటుంది అనమాట సబ్వే. సో ఆ సబ్వేలో వెళ్ళి అండర్ గ్రౌండ్ అనమాట, భూమి లోపల ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. సో దాంట్లో వెళ్దామని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే బికాజ్ ఇట్స్ ఫాస్ట్ దాన్ బస్లో వెళ్తే స్లోగా పోతాం, అదే సబ్వే అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు అని చెప్పి నేను సబ్వేకి చేరుకున్నాను. నౌ ఐ డోంట్ నో వై దిస్ షుడ్ హ్యావ్ హ్యాపెన్ టు మీ. సో ఇది ఎందుకు నాకే జరగాలో నాకు అర్థం కాలే, బట్ నాకు జరిగింది. ఇది నాకే ఎందుకు జరుగుతుంది ఇలాంటిది. ఐఎమ్ జస్ట్ అన్ ఆర్డినరీ గాయ్ నేమ్ చార్లీ. సో నేను ఒక చార్లీ అనేటువంటి ఒక సాధారణమైన వ్యక్తిని, 31 years old, 31 సంవత్సరాలు నాకు. అండ్ ఐ వాజ్ వేరింగ్ ఎ ట్యాన్ గ్యాబర్డైన్ సూట్ అండ్ స్ట్రా హ్యాట్ విత్ ఎ ఫ్యాన్సీ బ్యాండ్. సో అప్పుడు తను వేసుకున్నటువంటి ఈ డ్రెస్ ఆ సూట్ యొక్క క్లాత్ అనమాట, టాన్ గ్యాబర్డైన్ అనేది ఆ సూట్ క్లాత్. సో నేను అది వేసుకున్నాను. అండ్ స్ట్రా హ్యాట్, ఈ పూచిక పుల్లలు వాటితో తయారు చేసినటువంటి ఒక హ్యాట్ అది పెట్టుకున్నా. అండ్ ఫ్యాన్సీ బ్యాండ్, ఆ హ్యాట్ చుట్టూ ఒక బ్యాండ్ ఉంటుంది అనమాట, చుట్టూ కట్టుకొని ఉంటారు చిన్న బ్యాండ్ లాగా. సో అది వేసుకున్నాను. ఐ పాస్డ్ ఎ డజన్ మెన్ హూ లుక్ జస్ట్ లైక్ మీ. సో నేను వెళ్తా ఉంటే నాలాగా కనిపించే ఒక 12 మంది నాకు కనిపించారు, 12 మంది. అండ్ ఐ వాజంట్ ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఎనీథింగ్. నేను దేని నుంచి ఎస్కేప్ కావాలని చెప్పి అనుకోలేదు, నేను ఇంటికి రావాలని అనుకున్నా. ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ హోమ్ టు లూయిసా మై వైఫ్. సో నా వైఫ్ లూయిసాని కలవాలని చెప్పి నేను అనుకున్నాను, అంతే తప్ప ఈ వరల్డ్ నుంచి నేను ఎస్కేప్ అవ్వాలి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి నేను ఎస్కేప్ అవ్వాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఐ టర్న్డ్ ఇన్ టు గ్రాండ్ సెంట్రల్ ఫ్రమ్ వాండర్బిల్ట్ అవెన్యూ.
సో వాండర్బిల్ట్ అవెన్యూ అనేది ఈ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ పక్కనే ఉండే వీధి అనమాట. సో ఆ వీధి గుండా గ్రాండ్ సెంట్రల్లోకి నేను ఎంటర్ అయ్యాను అండ్ వెంట్ డౌన్ ద స్టెప్స్ టు ద ఫస్ట్ లెవెల్. సో సబ్వే కింద ఉంటుంది కదా, ఫస్ట్ ఒక లెవెల్ ఉంటుంది అనమాట అండర్ గ్రౌండ్లో, మళ్ళీ ఇంకొక లెవెల్కి వెళ్తే సెకండ్ లెవెల్ ఉంటుంది, అక్కడ దాకా స్టాప్. బట్ ఇతను ఏం చెప్తున్నాడంటే ఇంకొక లెవెల్ కూడా ఉంది అని చెప్తా ఉన్నాడు. సో నేను కిందకి ఫస్ట్ లెవెల్కి చేరుకున్నాను, కిందకి స్టెప్స్ దిగుతూ. వేర్ యూ టేక్ ట్రైన్స్ లైక్ ద 20th century. సో ఈ ఫస్ట్ లెవెల్లో 20th century లిమిటెడ్ ఇట్లా కొన్ని ట్రైన్స్ ఉన్నాయన్నమాట, అక్కడ ఆ ట్రైన్స్ వస్తాయి. దెన్ ఐ వర్క్ డౌన్ ద అనదర్ ఫ్లైట్ టు ద సెకండ్ లెవెల్. సో మళ్ళీ నడుచుకుంటూ సెకండ్ లెవెల్కి వెళ్ళాను ఈసారి ఆ అండర్ గ్రౌండ్లోనే. అక్కడ వేర్ ద సబర్బన్ ట్రైన్స్ లీవ్ ఫ్రమ్, అక్కడ ఈ ఊరి బయట ఏరియాస్ అనమాట. సబర్బన్ ఏరియాస్ అంటే ఈ పెద్ద సిటీకి చుట్టుపక్కల ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని సబర్బన్ ఏరియాస్ అంటాం. సో ఆ ఏరియాకి వెళ్ళేటువంటి ట్రైన్స్ అక్కడ ఉంటాయి, అక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. డగ్డ్ ఇంటూ అన్ ఆర్చ్డ్ డోర్వే హెడింగ్ ఫర్ ద సబ్వే అండ్ గాట్ లాస్ట్. సో అక్కడ ఒక ఆర్చ్డ్ డోర్వే ఉందన్నమాట, ఈ షేప్లో ఒక డోర్వే ఉంది, దాంట్లో నుంచి అది సబ్వేకి వెళ్తుంది. సో సబ్వేకి వెళ్ళాలని చెప్పి అట్లా వెళ్ళి నేను దారి తప్పాను. దట్స్ ఈజీ టు డూ. అక్కడ ఈజీగా దారి తప్పొచ్చు, ఎందుకంటే చాలా దారులు ఉంటాయి కన్ఫ్యూజింగ్గా. ఐ బీన్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ గ్రాండ్ సెంట్రల్ hundreds of times, బట్ ఐఎమ్ ఆల్వేస్ బంపింగ్ ఇన్ టు న్యూ డోర్వేస్ అండ్ స్టేర్స్ అండ్ కారిడార్స్. సో ఈ గ్రాండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నేను ఎన్నో వందల సార్లు వెళ్ళొచ్చింటాను నేను లోపలికి, కానీ ప్రతిసారి కొత్త కొత్త డోర్లు, కొత్త కొత్త మెట్లు, కొత్త కొత్త కారిడార్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే అంత పెద్ద స్టేషన్ అనమాట అది. వన్స్ ఐ గాట్ ఇన్ టు ఎ టన్నెల్ అబౌట్ ఎ మైల్ లాంగ్ అండ్ కేమ్ అవుట్ ఇన్ ద లాబీ ఆఫ్ ద రూజ్వెల్ట్ హోటల్. సో ఒకసారి ఒక పెద్ద టన్నెల్లో వెళ్ళాడనమాట, అది ఒక మైల్ డిస్టెన్స్ దూరం ఉంది, అంత లాంగ్ ఉంది, మైల్ లాంగ్ ఉండే ఒక టన్నెల్లోకి ఎంటర్ అయ్యి ఆ ఎగ్జిట్లో ఎక్కడికి వచ్చాడంటే లాబీ ఆఫ్ రూజ్వెల్ట్ హోటల్. సో రూజ్వెల్ట్ హోటల్ అనే హోటల్కి లాబీ అంటే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, మెయిన్ డోరు, అక్కడికి ప్రత్యక్షం అయ్యాడంట. అనదర్ టైమ్ ఐ కేమ్ అప్ ఇన్ అన్ ఆఫీస్ బిల్డింగ్ ఆన్ 46th Street 3 blocks అవే. ఇంకొకసారి వేరే టన్నెల్లో వెళ్ళి ఏదో పెద్ద ఆఫీస్ బిల్డింగ్లోకి వచ్చాడంట 46th Street, అది 3 blocks అవే. 3 blocks అంటే 3 వీధులు ఉంటాయి కదా, అంత దూరంలో ఉన్నటువంటి ఒక 46th Streetలో ఉన్న ఒక ఆఫీస్ బిల్డింగ్లోకి వచ్చాను. సో అన్ని టన్నెల్స్ ఉన్నాయి అక్కడ. సమ్ టైమ్స్ ఐ థింక్ గ్రాండ్ సెంట్రల్ ఈస్ గ్రోయింగ్ లైక్ ఎ ట్రీ, పుషింగ్ అవుట్ న్యూ కారిడార్స్ అండ్ స్టేర్ కేసెస్ లైక్ రూట్స్. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ గ్రాండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఒక చెట్టులాగా పెరుగుతూ ఉంది, కొత్త కొత్త కారిడార్స్ని వస్తూ ఉన్నాయి, కొత్త కొత్త స్టేర్స్ వస్తున్నాయి, రూట్స్ పెరిగినట్లు కొత్త కొత్తగా అది ఎక్స్పాండ్ అవుతూ ఉంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. దెర్ ఈస్ ప్రాబబ్లీ ఎ లాంగ్ టన్నెల్ దట్ నో బడీ నోస్ అబౌట్ ఫీలింగ్ ఇట్స్ వే అండర్ ద సిటీ రైట్ నౌ అండ్ ఇట్స్ వే టు టైమ్స్ స్క్వేర్ అండ్ మేబీ అనదర్ టు సెంట్రల్ పార్క్. సో మేబీ ఇంకొక పెద్ద టన్నెల్ ఉండొచ్చు, ఎవరికి తెలీదు. దాని గురించి మన సిటీ కిందనే ఒక పెద్ద టన్నెల్ ఉంటుంది, ఒక సొరంగ మార్గం, ఆ దారిలో వెళ్తే టైమ్స్ స్క్వేర్కి వెళ్ళొచ్చు, లేదా ఇంకొక సెంట్రల్ పార్క్కి కూడా వెళ్ళొచ్చు. ఇట్లా డిఫరెంట్ టన్నెల్స్ ఉండొచ్చు. అండ్ మేబీ బికాస్ ఫర్ సో మెనీ పీపుల్ త్రూ ద ఇయర్స్ గ్రాండ్ సెంట్రల్ హ్యాస్ బీన్ అన్ ఎగ్జిట్, ఏ వే ఆఫ్ ఎస్కేప్. మేబీ దట్స్ హౌ ద టనెల్ ఐ గాట్ ఇన్ టు. సో చాలా కాలం నుంచి ఎక్కువ మంది ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే గ్రాండ్ సెంట్రల్ నుంచే తప్పించుకొని వెళ్ళేటోళ్ళు అనమాట. అదొక ఎగ్జిట్ లాగా, అంటే ప్రతి ప్లేస్కి అక్కడ నుంచి ట్రైన్స్ ఉండేవి మేబీ. సో అందరూ ఎగ్జిట్గా యూజ్ చేసుకునేవాళ్ళు, ఏ వే ఆఫ్ ఎస్కేప్, అక్కడ నుంచి బయటపడడానికి అందరూ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్నే ఎంచుకునేవాళ్ళు. మేబీ దట్స్ హౌ ద టన్నెల్ ఐ గాట్ ఇన్ టు. సో ఆ విధంగా నేను ఒక టన్నెల్లోకి వెళ్ళానేమో ఒకప్పుడు, అంటే ఆ స్టేషన్ కింద ఎన్నో టన్నెల్స్ ఉన్నాయన్నమాట. మేబీ అట్లా నేను పోయినానేమో తెలీదు. బట్ ఐ నెవర్ టోల్డ్ మై సైకాట్రిస్ట్ ఫ్రెండ్ అబౌట్ దట్ ఐడియా. కానీ ఈ ఐడియా గురించి, అంటే ఇలా వెళ్ళానేమో అని చెప్పి ఈ ఐడియా గురించి తన సైకాట్రిస్ట్ ఫ్రెండ్కి ఎప్పుడు చెప్పలేదంట తను. The corridor I was in began angling left and slanting downward and I thought that was wrong, but I kept on walking. సో సెకండ్ లెవెల్కి వచ్చినాక ఇంకొక కారిడార్ కనిపించింది కదా, అది లెఫ్ట్కి తిరిగింది అండ్ స్లాంటింగ్ అంటే ఇట్లా తగ్గుతూ వచ్చింది అనమాట డౌన్కి. సో తను స్టెప్స్ దిక్కుంటూ ఇట్లా కిందికి వచ్చాడు. మేబీ తను రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నానని చెప్పి అనుకున్నాడు, బట్ ఐ కెప్ట్ ఆన్ వాకింగ్, కానీ నడుచుకుంటూ అట్లనే వెళ్ళాను. ఆల్ ఐ కుడ్ హియర్ వాజ్ ద ఎంప్టీ సౌండ్ ఆఫ్ మై ఓన్ ఫుట్ స్టెప్స్ అండ్ ఐ డిడెంట్ పాస్ ఎ సోల్. సో తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తన ఓన్ ఫుట్ స్టెప్స్ యొక్క సౌండ్ మాత్రమే వినిపిస్తూ ఉంది, తన అడుగులు మాత్రమే వినిపిస్తున్నాయి, అండ్ ఒక్క వ్యక్తి కూడా కనిపించలేదు. ఐ డిడెంట్ పాస్ ఎ సోల్ అంటే ఒక మనిషి కూడా కనిపించలేదు తనకు. దెన్ ఐ హర్డ్ దట్ సార్ట్ ఆఫ్ హాలో రోర్ అహెడ్, దట్ మీన్స్ ఓపెన్ స్పేస్ అండ్ పీపుల్ టాకింగ్. సడన్గా ఒక సౌండ్ వినిపించింది, సార్ట్ ఆఫ్ హాలో రోర్ అంటే మనుషులంతా కొంచెం దూరంగా సొరంగంలో మాట్లాడుకుంటే ఎటువంటి సౌండ్ వస్తుంది, అటువంటి సౌండ్ వినిపించింది. దట్ మీన్స్ ఓపెన్ స్పేస్ అండ్ పీపుల్ టాకింగ్. సో ఓపెన్ స్పేస్లోకి ఎంటర్ అవుతున్నాను, అక్కడ జనాలు ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, ఆ సౌండ్ వినిపించింది కాసేపటికి. ద టనెల్ టర్న్ షార్ప్ లెఫ్ట్. సో ఆ టనెల్లోనే లెఫ్ట్ వచ్చింది.
లెఫ్ట్ తిరిగాను. ఐ వెంట్ డౌన్ ఎ షార్ట్ ఫ్లైట్ ఆఫ్ స్టైర్స్ అండ్ కేమ్ అవుట్ ఆన్ ద థర్డ్ లెవెల్ అట్ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్. సో అక్కడే కొన్ని స్టెప్స్ దిగుతూ కిందికి వచ్చి థర్డ్ లెవెల్కి ఎంటర్ అయ్యాను. ఇది అస్సలు తెలియదు ఎవరికి ఈ థర్డ్ లెవెల్ ఉన్నట్టు. సో థర్డ్ లెవెల్కి వచ్చా అంటే కనిపించదు, అక్కడ లేదు యాక్చువల్లీ, వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఫర్ జస్ట్ ఎ మూమెంట్ ఐ థాట్ ఐ వాస్ బ్యాక్ ఆన్ ద సెకండ్ లెవెల్ బట్ ఐ సా ద రూమ్ వాస్ స్మాలర్. సో నేను చూసి మళ్ళీ సెకండ్ లెవెల్కి వచ్చానేమో అని చెప్పి అనుకున్నాను, కానీ ఆ రూమ్ చాలా చిన్నగా ఉంది. దేర్ వర్ ఫ్యూవర్ టికెట్ విండోస్ అండ్ ట్రైన్ గేట్స్. సో ఆ టికెట్స్ ఇచ్చేటువంటి గేట్స్ ఉంటాయి కదా, ఆ టికెట్స్ ఇచ్చేటువంటి విండోస్ అవి చిన్నగా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ట్రైన్ గేట్స్ ఉన్నాయి. అండ్ ద ఇన్ఫర్మేషన్ బూత్ ఇన్ ద సెంటర్ వాజ్ వుడ్ అండ్ ఓల్డ్ లుకింగ్. సో ఇన్ఫర్మేషన్ బూత్ ఉంటుంది కదా, ట్రైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఆ బూత్ ఆ సెంటర్ మధ్యలో ఉంది. అది చెక్కతో తయారు చేసినారు అండ్ ఓల్డ్ లుకింగ్, పాత కాలంలో ఉన్నట్లుంది అది. అండ్ ద మ్యాన్ ఇన్ ద బూత్ వోర్ ఎ గ్రీన్ ఐ షేడ్ అండ్ లాంగ్ బ్యాక్ స్లీవ్ ప్రొటెక్టర్స్. సో ఆ బూత్లో కూర్చున్నటువంటి మనిషి ఒక గ్రీన్ ఐ షేడ్స్ పెట్టుకొని ఉన్నాడు, గ్రీన్ కలర్వి, అండ్ లాంగ్ బ్లాక్ స్లీవ్ ప్రొటెక్టర్స్ ఇవి వేసుకొని ఉన్నాడు. ద లైట్స్ వర్ డిమ్. సో డిమ్గా ఉన్నాయి ఆ లైట్స్ అన్నీ. అండ్ సార్ట్ ఆఫ్ ఫ్లికరింగ్, అవి ఆరిపోతూ వెలుగుతూ వెలుగుతూ ఆరుతూ ఇట్లా మినుక్ మినుక్ అని అంటూ ఉన్నాయి. దెన్ ఐ సా వై దే వర్ ఓపెన్ ఫ్లేమ్ గ్యాస్ లైట్స్. సో అప్పుడు ఎందుకు అట్లా ఫ్లికరింగ్ అవుతా ఉన్నాయని చూస్తే ఇట్స్ నాట్ ఎలక్ట్రికల్ అంట, దే వర్ ఓపెన్ ఫ్లేమ్ గ్యాస్ లైట్స్. సో ఓపెన్గా ఉన్నటువంటి ఫ్లేమ్స్ అది వెలుగుతూ ఉంది, అది అంటే ఇట్స్ నాట్ ఎలక్ట్రికల్, అదొక ఫ్లేమ్ లాగా వెలుగుతూ ఉంది. సో దట్స్ వై దట్ ఈస్ ఫ్లికరింగ్ అని. దేర్ వర్ బ్రాస్ స్పిటూన్స్ ఆన్ ద ఫ్లోర్. సో అక్కడక్కడ బ్రాస్తో చేసినటువంటి కొన్ని పాత్రల మాదిరి అనమాట స్పిటూన్స్ అంటే, అవి ఉన్నాయి. అండ్ అక్రాస్ ద స్టేషన్ ఏ గ్లింట్ ఆఫ్ లైట్ కాట్ మై ఐ. సో కొంచెం ముందుకు చూస్తే ఆ స్టేషన్లో సడన్గా ఒక మెరుపు వచ్చింది, ఒక గ్లింట్ ఆఫ్ లైట్, ఒక వెలుతురు వచ్చిందనమాట. ఏ మ్యాన్ వాజ్ పుల్లింగ్ ఏ గోల్డ్ వాచ్ ఫ్రమ్ హిస్ వెస్ట్ పాకెట్. సో తను వేసుకున్నటువంటి డ్రెస్కి పాకెట్ ఉంటుంది కదా, కోట్ పాకెట్లో నుంచి ఒక గోల్డ్ వాచ్ తీశాడు. వాచ్ చేతికి పెట్టుకోలేదన్నమాట, పాకెట్లో నుంచి తీశాడు. హీ స్నాప్డ్ ఓపెన్ ద కవర్, గ్లాన్స్ దట్ ఈస్ వాచ్ అండ్ ఫ్రౌండ్. సో దాని కవర్ ఓపెన్ చేసి టైం చూశాడు. ఆ అంటే వాచ్ వైపు చూసాడు అంటే టైం చూసాడు, టైం చూసి ఫ్రౌండ్ అంటే డిస్ప్లెజర్డ్ లుక్ అనమాట, మొహం అంతా చిట్లించాడు, సంథింగ్ టైం ఏదో ప్రాబ్లం. హీ ఓర్ ఎ డెర్బీ హ్యాట్, ఎ బ్లాక్ 4 బటన్ సూట్. సో డెర్బీ హ్యాట్ అనేది రౌండ్గా ఉండేటువంటి హ్యాట్ అనమాట, ఒక హ్యాట్ పెట్టుకున్నాడు, డెర్బీ హ్యాట్. ఎ బ్లాక్ 4 బటన్ సూట్ విత్ టైనీ లేపుల్స్. సో తను వేసుకున్నటువంటి సూట్కి 4 బటన్స్ ఉన్నాయి, 4 బటన్ సూట్ అది. టైనీ లేపుల్స్ అంటే కాలర్ దగ్గర ఉండేటువంటి థింగ్స్ అనమాట, వాటిని లేపుల్స్ అంటాము, అవి ఉన్నాయి. అండ్ హీ హ్యాడ్ ఎ బిగ్ బ్లాక్ హ్యాండిల్ బార్ ముస్టాష్. సో తనకు ఇంకా మీసాలు పెద్దగా ఉన్నాయి, బ్లాక్గా, అండ్ హ్యాండిల్ బార్. సో మీసాలు ఇట్లా పైకి వచ్చింటాయి కదా, చాలా షార్ప్గా ఉన్నట్టు. సో వాటి హ్యాండిల్ బార్ ముస్టాష్ అంటాం, అవి పెట్టుకున్న ఎడ్జెస్. దెన్ ఐ లుక్డ్ అరౌండ్ అండ్ సా దట్ ఎవ్రీ వన్ ఇన్ ద స్టేషన్ వాజ్ డ్రెస్డ్ లైక్ 1890 సంథింగ్. ఎందుకో కొత్తగా అనిపించింది, మొత్తం అంతా చూస్తే అందరూ వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు ఎట్లున్నాయంటే 1890 సంథింగ్, ఎప్పుడో 1890 1890స్లో ఉండే విధంగా ఓల్డ్ డ్రెస్సెస్ అనమాట అవన్నీ. సో అనిపించింది తను ఇంకా పాస్ట్లోకి వెళ్ళాడు, 1890స్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ థర్డ్ లెవెల్లో నుంచి, అంటే ఆ సెకండ్ లెవెల్ వరకే కదా ఎండ్, బట్ అతనికి థర్డ్ లెవెల్ ఎంట్రీ గేట్ కనిపించింది, అందులో నుంచి వెళ్తే అక్కడంతా టైం 1890స్లో ఉందన్నమాట. ఐ నెవర్ సా సో మెనీ బియర్డ్స్, సైడ్ బర్న్స్ అండ్ ఫ్యాన్సీ ముస్టేస్ ఇన్ మై లైఫ్. సో ఎప్పుడు తన లైఫ్లో అటువంటి సో మెనీ బియర్డ్స్, అంతమంది గడ్డాలు పెంచుకోవడం, అంటే అందరూ ఇప్పుడు షేవ్ చేసుకుంటుంటారు కదా అక్కడ ఇంగ్లీష్, ఆ కల్చర్ 1890స్లో మేబీ అందరూ గడ్డాలు పెంచుకొని ఉన్నారు చాలామంది. సైడ్ బర్న్స్ అంటే చెక్కిళ్ళ వరకు సైడ్ హెయిర్ ఉంటుంది కదా, అది పెట్టుకొని ఉన్నారు. అండ్ ఫ్యాన్సీ ముస్టేసెస్, ఆ మీసాలు చాలా డిఫరెంట్ అందంగా ఉండే మీసాలు ఎప్పుడూ చూడలేదు. A woman walked in through the train gate. She wore a dress with leg of mutton sleeves and skirts to the top of her high button shoes. సో ఒక ఆమె అప్పుడే గేట్లో నుంచి, ట్రైన్ గేట్లో నుంచి ఎంటర్ అవుతా వచ్చింది. ఆమె లెగ్ ఆఫ్ మటన్ స్లీవ్స్ అంటే ఈ స్లీవ్స్ పక్కన కొద్దిగా ఇట్లా ఎత్తుగా ఉంటాయి చూడండి, అంటే షోల్డర్స్ దగ్గర కొంచెం ఎత్తుగా వేసుకునేటోళ్ళు పాతకాలం, కొంచెం ఎత్తు ఉంటుంది వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్కి. ఇప్పుడు మనిషి ఇట్లా ఉన్నారనుకోండి, షోల్డర్స్, ఇవి హ్యాండ్స్, ఈ షోల్డర్స్ దగ్గర ఎత్తుగా పెట్టుకునేటోళ్ళు అటుపక్క ఇటుపక్క ఆ డ్రెస్, వాటిని లెగ్ ఆఫ్ మటన్ స్లీవ్స్ అంటే అవి వేసుకొని ఉన్నారు. అండ్ స్కర్ట్స్ టు ద టాప్ ఆఫ్ హర్ హై బటన్ షూస్. సో బటన్స్ ఉన్నటువంటి షూస్ వేసుకొని ఉన్నారు, అవి స్కర్ట్స్ అక్కడ దాకా ఉన్నాయి. సో ఇటువంటి డిఫరెంట్ ఓల్డెన్ టైమ్స్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. సో 1890s డ్రెస్సింగ్ స్టైల్ అనమాట అదంతా. బ్యాక్ ఆఫ్ హర్ అవుట్ ఆన్ ద ట్రాక్స్ ఐ కాట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ఎ లోకోమోటివ్, ఎ వెరీ స్మాల్ కరియర్ అండ్ ఐవిస్ లోకోమోటివ్ విత్ ఎ ఫనెల్ షేప్డ్ స్టాక్ అండ్ ఐ న్యూ. సో ఆమె వెనకాల చూస్తే ఆ ట్రాక్స్ మీద
ఒక లోకోమోటివ్ కనిపించింది, అంటే ట్రైన్ ఇంజన్ అనమాట. అది లోకోమోటివ్ అంటే ట్రైన్ ఇంజన్ కనిపించింది. అది ఎట్లా కనిపించింది అంటే వెరీ స్మాల్ కరియర్ అండ్ ఐస్. వీళ్ళు 1890స్లో పెద్ద పెయింటర్స్. సో వాళ్ళు చెప్పినట్టు అంటే వాళ్ళు ఆ పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు మేబీ. వాళ్ళు చెప్పిన విధంగా అంటే ఓల్డెన్ టైమ్స్లో ఉన్నటువంటి లోకోమోటివ్ ఆ ఇంజన్ కనిపించింది. దానికి పైన ఫన్నెల్ షేప్డ్ స్టాక్ ఉంది, అంటే పైన పొగ్గొట్టం ఫన్నెల్ లాగా ఉందన్నమాట, పైన నుంచి వెళ్తుంది పొగ. అండ్ దెన్ ఐ న్యూ, సో అతనికి అర్థమైపోయింది తను పాస్ట్లోకి పోయినాడు, 1890స్లో ఉన్నాడు అని. టు మేక్ షూర్ ఐ వాక్డ్ ఓవర్ టు ఎ న్యూస్ బాయ్ అండ్ గ్లాన్స్ అట్ ద స్టాక్ ఆఫ్ పేపర్స్ అట్ హిస్ ఫీట్. సో కన్ఫర్మ్ చేసుకోవడానికి అక్కడే ఒక న్యూస్ బాయ్ ఉంటే, న్యూస్ పేపర్స్ అమ్మేటువంటి బాయ్ తన పాదాల దగ్గర ఈ న్యూస్ పేపర్ల కట్ట ఉందన్నమాట. సో అందులో డేట్ ఉంటుంది కదా, చెక్ చేద్దామని పోయాడు. ఇట్ వాస్ ద వరల్డ్ అండ్ ద వరల్డ్ హ్యాజన్ బీన్ పబ్లిష్డ్ ఫర్ ఇయర్స్. సో ఆ పేపర్ ఏంటంటే ద వరల్డ్. ద వరల్డ్ అనేది న్యూస్ పేపర్ అనమాట. ఆ న్యూస్ పేపర్ పేరు ద వరల్డ్ అనేది, ద హిందూ ఇట్లా ఉన్నట్టు, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాగా ద వరల్డ్. కానీ ప్రజెంట్ తను ఉన్నటువంటి టైంలో ద వరల్డ్ అనేది ఇట్ హ్యాజన్ బీన్ పబ్లిష్డ్ ఫర్ ఇయర్స్. ఎన్నో సంవత్సరాలైంది దీని ప్రింటింగ్ ఆపేసి. ఎప్పుడో ఓల్డెన్ టైమ్స్లో వచ్చేదంట ద వరల్డ్ అనేది, ఇప్పుడు ఆపేశారు. బట్ ఆ వరల్డ్ అనే పేపర్ ఇంకా పబ్లిష్ అయింది అక్కడ. ద లీడ్ స్టోరీ సెట్ సంథింగ్ అబౌట్ ప్రెసిడెంట్ క్లీవ్ల్యాండ్. సో ఆ లీడ్ స్టోరీ అంటే పైన మెయిన్ పేజ్లో ఉంటుంది కదా, ఫస్ట్ పేజ్లో ఈ ప్రెసిడెంట్ క్లీవ్ల్యాండ్ గురించి ఉంది. ఈ ప్రెసిడెంట్ క్లీవ్ల్యాండ్ ఎవరంటే మన అంటే ఈ యుఎస్కి 22nd అండ్ 23rd ప్రెసిడెంట్, మేబీ ఎగ్జాక్ట్గా తెలియదు, మేబీ 22nd అండ్ 24th ప్రెసిడెంట్ అనుకుంటా. సో ఆయన గురించి ఉంది. అంటే ఇప్పుడు ఆయన లేడు, ఎప్పుడో ఇదంతా. ఐ ఫౌండ్ దట్ ఫ్రంట్ పేజ్ సిన్స్ ఇన్ ద పబ్లిక్ లైబ్రరీ ఫైల్స్ అండ్ ఇట్ వాస్ ప్రింటెడ్ June 11th, 1894. సో మళ్ళీ పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి కనుక్కుంటే, అంటే తను ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి వరల్డ్లో పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి కనుక్కుంటే June 11, 1894లో పబ్లిష్ అయినటువంటి పేపర్ అనమాట అది. I turned toward the ticket windows, knowing that here, on the third level at Grand Central, I could buy tickets that would take Louisa and me anywhere in the United States we wanted to go in the year 1894. సో మళ్ళా కనుక్కున్న విషయం ఏంటంటే ఆ టికెట్ విండోస్లో అక్కడ ఉన్నాయి కదా, థర్డ్ లెవెల్లో సెంట్రల్ గ్రాండ్ సెంట్రల్లో చూశాడు కదా, థర్డ్ లెవెల్లో అది ఎవరికి కనిపించదు అనమాట, ఈయనకు కనిపించింది కొద్దిమందికి. సో ఈ థర్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఆ టికెట్ విండోస్ దగ్గరికి వెళ్తే అక్కడ టికెట్స్ కొనొచ్చు తను. ఎక్కడ అంటే తనని తన భార్య లూయిసాని యూఎస్లో ఎక్కడికైనా తీసుకెళ్తుంది అది. అండ్ అది కూడా ఎప్పుడంటే ఇన్ ద ఇయర్ 1894, ప్రజెంట్ టైం కాదనమాట, పాస్ట్లో 1894లో ఉన్నటువంటి యుఎస్లో ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు. అండ్ ఐ వాంటెడ్ 2 tickets టు గేల్స్బర్గ్, ఇలినాయిస్. సో తను గేల్స్బర్గ్, ఇలినాయిస్లో స్టేట్లో ఉన్నటువంటి గేల్స్బర్గ్ అనే ప్లేస్కి వెళ్దామని చెప్పి అనుకున్నాడు. తను తన భార్యని ఇద్దరిని తీసుకెళ్దామని, ఎప్పుడు పాస్ట్లో 1894లో. హ్యావ్ యూ ఎవర్ బీన్ దేర్? ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ఇట్స్ ఎ వండర్ఫుల్ టౌన్ స్టిల్, with big old frame houses, huge lawns and tremendous trees whose branches meet overhead and roof the streets. సో ప్రజెంట్ ఎంత అందంగా ఉందో 1894లో కూడా అంతే అందంగా ఉంది ఆ ప్లేస్, ఆ గేల్స్బర్గ్ అనేది. పెద్ద పెద్ద ఓల్డ్ ఫ్రేమ్ హౌసెస్ ఉన్నాయి, అంటే వుడ్ హౌసెస్ అనమాట, చెక్కతో కట్టుకున్నటువంటి ఇల్లు. హ్యూజ్ లాన్స్, ఇంటి ముందు పెరట్లు ఉంటాయి కదా, ఆ పార్క్లా గడ్డి మొక్కలు అన్నీ, సో పెద్ద పెద్ద ఉన్నాయి. అండ్ ట్రెమెండస్ ట్రీస్ హూస్ బ్రాంచెస్ మీట్ ఓవర్ హెడ్ అండ్ రూఫ్ ద స్ట్రీట్స్. సో ఇది వీధి అనుకోండి, ఇటుపక్క ఉన్నటువంటి చెట్లు ఇట్లా కలిసి పైన అదొక రూఫ్ లాగా ఏర్పాటు చేస్తూ ఉన్నాయి, షేడ్ కోసం నీడనిస్తూ. సో అంత అందంగా ఉంది ఆ ఏరియా అంతా. అండ్ ద మెన్ స్మోకింగ్ సిగార్స్ అండ్ టాకింగ్ క్వయట్లీ. అక్కడ కూర్చొని లాన్స్లలో మెన్ అంతా, మగవాళ్ళు సిగార్స్ కాల్చుకుంటూ మెల్లగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ద విమెన్ వేవింగ్ పామ్ లీఫ్ ఫ్యాన్స్. సో ఆడవాళ్ళంతా ఈ పామ్ లీవ్స్తో, ఈ ఈత చెట్ల ఆకులతో ఈ విసనకర్రలు తయారు చేసుకుంటారు కదా, వాటితో గాలి ఊపుకుంటూ ఉన్నారు. విత్ ద ఫైర్ ఫ్లైస్ ఆల్ అరౌండ్, చుట్టూ మినుగురు పురుగులు ఎగురుతూ ఉన్నాయి. ఇన్ ఏ పీస్ఫుల్ వరల్డ్. సో 1894లో అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. టు బీ బ్యాక్ దేర్ విత్ ద ఫస్ట్ వరల్డ్ వార్ స్టిల్ 20 years ఆఫ్ అండ్ వరల్డ్ వార్ 2 over 40 years ఇన్ ద ఫ్యూచర్. ఐ వాంటెడ్ 2 tickets ఫర్ దట్. సో చాలా పీస్ఫుల్ వరల్డ్ అనమాట. ఇంకా ఫస్ట్ వరల్డ్ వార్ జరగడానికి ఇంకా 20 సంవత్సరాల టైం ఉంది. సో ఫస్ట్ వరల్డ్ వార్ జరగడానికి 20 సంవత్సరాల ముందు అనమాట ఇదంతా జరుగుతూ ఉండేది, అంటే 1894. ఈ 1894 తర్వాత 20 yearsకి ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. అండ్ సెకండ్ వరల్డ్ వార్ జరగడానికి ఇంకా 40 years ఉంది ఫ్యూచర్లో. అంటే ఇవన్నీ దాటి వచ్చాడు అతను యాక్చువల్లీ, వరల్డ్ వార్ 2 ఇవన్నీ దాటి. ఎప్పుడు ఇదంతా మేబీ 1990sలో ఇట్లా చూస్తూ ఉన్నాడు, 100 years బ్యాక్ టైం గురించి అనమాట ఇది. సో 2 tickets తీసుకొని తనకు తన భార్యకి ఓల్డెన్ టైమ్స్లో ఉన్న 1894లో ఉన్నటువంటి గేల్స్బర్గ్కి వెళ్దామని చెప్పి అనుకున్నాడు.
The clerk figured the fare. He glanced at my fancy headband, but he figured the fare, and I had enough for 2 coach tickets one way. సో ఆ క్లర్క్ కాస్ట్ చెప్పాడనమాట. తను డిసైడ్ చేశాడు ఎంత ఎంత పడుతుంది ఆ 2 టికెట్స్కి ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పి. తను ఇతను వేసుకున్నాడు కదా ఫ్యాన్సీ హ్యాడ్ బ్యాండ్, దీనివైపు తదేకంగా చూశాడు. గ్లాన్స్ అంటే అట్లా చూశాడు ఆశ్చర్యంగా, కానీ టికెట్ రేట్ చెప్పాడు. ఎందుకు ఆశ్చర్యంగా చూశాడంటే ఏన్షియన్ టైమ్స్లో 1894లో ఇవి లేవు కదా, ఈ ఫ్యాన్సీ హ్యాడ్ బ్యాండ్స్ లేవు. ఇతను పోయింది ఎప్పుడు ప్రజెంట్ టైం నుంచి అక్కడికి వెళ్ళాడు. సో ఇతను వేసుకున్నటువంటి హ్యాడ్ బ్యాండ్స్ అప్పుడు లేవు. సో విచిత్రంగా ఉందన్నట్టు ఆయన చూశాడు, బట్ టికెట్ కాస్ట్ చెప్పాడు. 2 కోచ్లు అంటే 2 టికెట్స్కి సరిపోయేంత డబ్బు ఉంది. అది వన్ వే, అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళడానికి. తిరిగి వచ్చేదాన్ని కూడా 2 వే అంటాం. సో తను గేల్స్బర్గ్కి వెళ్ళడానికి 2 టికెట్లకు సరిపోయేంత డబ్బు ఉంది. బట్ వెన్ ఐ కౌంటెడ్ అవుట్ ద మనీ అండ్ లుక్డ్ అప్, ద క్లర్క్ వాస్ స్టేరింగ్ అట్ మీ. సో తన దగ్గర ఉన్న డబ్బులు తీసి ఆ క్లర్క్కి ఇచ్చాడనమాట. ఆ క్లర్క్ ఇట్లనే చూస్తూ ఉన్నాడు తనని. హీ నాడెడ్ అట్ ద బిల్స్, అంటే నోట్లు. బిల్స్ అంటే తను కరెన్సీ నోట్స్ ఇచ్చింటాడు కదా, దానివైపు ఆశ్చర్యంగా చూశాడు తల ఆడిస్తూ. దట్ ఐన్ మనీ మిస్టర్, హీ సెడ్. ఇది డబ్బు కాదు మిస్టర్, అండ్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు స్కిన్ మీ యూ వోంట్ గెట్ వెరీ ఫార్. అండ్ ఈ గ్లాన్స్ అట్ ద క్యాష్ డ్రాయర్ బిసైడ్ హిమ్. సో నువ్వు నన్ను మోసం చేయాలని అనుకుంటే, టు స్కిన్ మీ అంటే టు చీట్ మీ అని, నన్ను మోసం చేయాలని అనుకున్నావు అనుకో, ఇక్కడ నుంచి ఎంతో దూరం పోలేవు అని చెప్పి ఈ గ్లాన్స్ అట్ ద క్యాష్ డ్రాయర్ బిసైడ్ హిమ్. తన పక్కన ఉన్న క్యాష్ డ్రాయర్ ఉంటుంది కదా, డబ్బులన్నీ టికెట్కు వచ్చిన డబ్బులన్నీ పెట్టుకొని ఉంటాడు అందులో, దాని వైపు చూశాడు. వీడేమన్నా కొట్టేస్తాడా, ఇదేదో దొంగ నోట్లు తీసుకొని వచ్చాడు అని చెప్పి. మన రైటర్ ఇచ్చినటువంటి మనీ కరెన్సీ నోట్స్ ఎప్పుడువి? ప్రెజెంట్ ఇప్పుడు మనం వాడుతున్న డబ్బులు ఇచ్చాడు. బట్ 1894లో డిఫరెంట్ మనీ కదా, అంటే డిఫరెంట్ కరెన్సీ, డిఫరెంట్ ప్రింటింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ పేపర్ ఉంటుంది. సో నువ్వు ఇచ్చేది డబ్బు కాదు అన్నాడు, ప్రెజెంట్ డబ్బు ఇస్తా ఉంటే. అఫ్ కోర్స్ ద మనీ వాజ్ ఓల్డ్ స్టైల్ బిల్స్. సో చూస్తే ఆ క్యాష్ డ్రాయర్లో ఓల్డ్ స్టైల్ బిల్స్ ఉన్నాయన్నమాట, పాత నోట్లు ఉన్నాయి దాంట్లో. హాఫ్ అగైన్ యాజ్ బిగ్ యాజ్ ద మనీ వీ యూజ్ నవే డేస్. సో మనం వాడేదానికన్నా పెద్ద నోట్లు ఉన్నాయి, అండ్ డిఫరెంట్ లుకింగ్, అందులోనూ డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఐ టర్న్డ్ అవే అండ్ గాట్ అవుట్ ఫస్ట్. సో అక్కడ నుంచి బయటకు వచ్చేసినాడు, ఎందుకంటే అక్కడ పోలీసులకు పట్టిస్తే జైల్లోకి వేసేస్తాడు కదా. దేర్ ఈస్ నథింగ్ నైస్ అబౌట్ జైల్ ఈవెన్ ఇన్ 1894. సో 1894 అయినప్పటికీ జైలు అంటే అది మంచిది కాదు, జైల్లో పడితే మళ్ళీ చాలా కష్టం, ఇంకా బయటికి రాలేడనమాట. సో అందుకు అక్కడ ఉండకూడదు అని చెప్పేసి బయటకు వచ్చేసాడు పాత కరెన్సీ నోట్స్ని కలెక్ట్ చేసుకోవడానికి. అండ్ దట్ వాస్ దట్. సో ఆ విధంగా జరిగింది. ఐ లెఫ్ట్ ద సేమ్ వే ఐ కేమ్ ఐ సపోజ్. సో తను ఏ దారిలో వచ్చాడో అదే దారిలో వచ్చానని అనుకున్నాడు. నెక్స్ట్ డే డ్యూరింగ్ లంచ్ అవర్ I drew $300 out of the bank, nearly all we had, and bought old style currency that really worried my psychiatrist friend. సో నెక్స్ట్ లంచ్ అవర్ టైంలో తన బ్యాంక్లో ఉన్నటువంటి $300 సో $300 డ్రా చేసుకున్నాడు. తన దగ్గర ఉన్న మొత్తం అంతే అనమాట, ఉన్న డబ్బంతా డ్రా చేసుకొని దాంతో పాత నోట్లు కొనుక్కున్నాడు వెళ్ళి. అండ్ బాట్ ఓల్డ్ స్టైల్ కరెన్సీ. సో 1894కి వెళ్ళాలంటే అప్పటి కరెన్సీని వాడుకోవాలి కదా. ఇప్పటికీ కొన్ని చోట్ల పాత నోట్లు అమ్ముతూ ఉంటారు, కొన్ని కాయిన్ స్టోర్స్లలో, కాయిన్ డీలర్స్ దగ్గర. సో యూ కెన్ బై ఓల్డ్ మనీ అట్ ఆల్మోస్ట్ ఎనీ కాయిన్ డీలర్స్. ఈ కాయిన్స్ డీలర్స్ దగ్గర, ఈ కరెన్సీ కలెక్టర్స్ దగ్గర మనకి ఓల్డ్ నోట్స్ దొరుకుతాయి, సో కొనొచ్చు. బట్ యూ హ్యావ్ టు పే ప్రీమియం, కానీ ఇది ప్రెజెంట్ కాస్ట్ కంటే ఎక్కువ కాస్ట్ ఇవ్వాలి. అది 500 నోట్ అనుకోండి, మనం దాని ప్లస్ కొంచెం అమౌంట్ ఇవ్వాలి సర్వీస్ ఛార్జ్ లెక్కను, వాటికి సంథింగ్ 100 ఎంతో ఇట్లా ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా తీసుకుంటారు కదా, దాన్ని ప్రీమియం అంటాం. సో అట్లా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. మై $300 బాట్ లెస్ దాన్ 200 ఇన్ ఓల్డ్ స్టైల్ బిల్స్. సో తను $300 ఇస్తే $200 కంటే తక్కువ ఓల్డ్ స్టైల్ నోట్లు ఇచ్చారనమాట. బట్ ఐ డిడెంట్ కేర్. ఎగ్స్ వర్ 13 cents a dozen in 1894. కానీ $200 కంటే తక్కువ ఇచ్చినా కూడా అతనే ఇబ్బంది పడలేదన్నమాట. ఎందుకంటే 1894లో జస్ట్ ఎగ్స్ 12 ఎగ్స్, డజన్ ఎగ్స్ జస్ట్ 13 cents అంట, ఓన్లీ 13 cents. అంటే మామూలుగా $1కి 100 cents ఉంటుంది. బట్ ఇతని దగ్గర $200 కంటే ఎక్కువ ఉన్నాయి కదా. సో చాలా బాగా బతకొచ్చు ఆ డబ్బులతో, ఎందుకంటే ఓల్డెన్ టైమ్స్లో డబ్బులు చాలా చీప్ కదా, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. But I never again found the corridor that leads to the third level at Grand Central Station, although I've tried often enough. కానీ ఈసారి పాత నోట్లు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ థర్డ్ లెవెల్ కనిపించలేదు. అతను ఎన్నిసార్లు ట్రై చేసినా కనిపించలేదు. అనుకోకుండా ఎంటర్ అయ్యాడు ఇంతకుముందు, అదొక ఛాన్స్ మేబీ. ఇప్పుడు అస్సలు కనిపించలేదు ఆ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్లో ఆ థర్డ్ లెవెల్, అంటే 1894కి తీసుకుపోయేటువంటి ఆ దారి.
Louisa was pretty worried when I told her all this, and I didn't want me to look for the third level anymore. And after a while, I stopped. సో ఇదంతా లూయిసాకి చెప్తే లూయిసా నమ్మలేదన్నమాట. నీకు పిచ్చి పట్టిందేమో అనుకున్నట్టు, ఇంకెప్పుడు ఆ థర్డ్ లెవెల్ గురించి ట్రై చేయొద్దు, అదంతా అవసరం లేదని చెప్పింది. కొన్నాళ్ళు ట్రై చేసిన తర్వాత ఇతను కూడా స్టాప్ చేసేసాడు. ఇంకా చూడటం లేదనమాట, థర్డ్ లెవెల్ కోసం ఎతకట్లే. ఐ వెంట్ బ్యాక్ టు మై స్టాంప్స్. మళ్ళీ స్టాంప్స్ కలెక్షన్ చేసుకుంటా సైలెంట్గా ఉన్నాడు. బట్ నౌ వీఆర్ బోత్ లుకింగ్ ఎవ్రీ వీకెండ్ బికాజ్ నౌ వీ హ్యావ్ ప్రూఫ్ దట్ ద థర్డ్ లెవెల్ ఈజ్ స్టిల్ దేర్. కానీ ఇప్పుడు మేమిద్దరం కలిసి వెతుకుతూ ఉన్నాం. భార్యాభర్త ఇద్దరు స్టాప్ చేశారు కదా ఎతకడం, కొన్నాళ్ళు ఆపేశారు, స్టాంప్స్ కలెక్షన్ చేసుకుంటూ సైలెంట్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇద్దరు వెతకడం స్టార్ట్ చేశారంట. ఎందుకంటే దే హ్యావ్ ప్రూఫ్. ఇప్పుడు ప్రూఫ్ దొరికింది, ఈ థర్డ్ లెవెల్ అక్కడ ఉంది, ఇంకా ఉంది అన్నట్టు ప్రూఫ్ దొరికిందంట. మై ఫ్రెండ్ శామ్ వెయినర్ డిసపియర్డ్. నా ఫ్రెండ్ శామ్ వెయినర్ అనేటువంటి వ్యక్తి కనిపించకుండా పోయినాడు. నోబడి న్యూ వేర్, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఎవరికి. బట్ ఐ సార్ట్ ఆఫ్ సస్పెక్టెడ్ బికాస్ శామ్స్ ఎ సిటీ బాయ్ అండ్ ఐ యూస్ టు టెల్ హిమ్ అబౌట్ గేల్స్బర్గ్. ఐ వెంట్ టు స్కూల్ దేర్ అండ్ హీ ఆల్వేస్ సెడ్ హీ లైక్ ద సౌండ్ ఆఫ్ ది ప్లేస్. కానీ నాకు డౌట్ వచ్చింది, శామ్ వచ్చేసి ఒక సిటీ బాయ్, అతనికి గేల్స్బర్గ్ లాంటి విలేజెస్ గురించి తెలియదు. సో నేను గేల్స్బర్గ్లోనే స్కూల్కి వెళ్ళాను, నేను ఎప్పుడు గేల్స్బర్గ్ గురించి చెప్పేవాడిని అతనికి. ఈ శామ్కి భలే నచ్చింది, చాలాసార్లు చెప్పాడు హీ లైక్ ద సౌండ్ ఆఫ్ ది ప్లేస్. సో ఆ ప్లేస్ భలే ఉంటుందని చెప్పి అనుకునేటోడు గేల్స్బర్గ్. అండ్ దట్స్ వేర్ హీ ఈజ్ ఆల్ రైట్ ఇన్ 1894. సో నాకు తెలిసి గేల్స్బర్గ్లోనే ఉంటాడు, ప్రజెంట్ 1894లో ఉంటాడు. అంటే తన స్టోరీ విన్నటువంటి శామ్ వెయినర్ అనేటువంటి ఫ్రెండ్ 1894కి వెళ్ళిపోయాడు అనమాట. వీళ్ళకంటే ముందే వీళ్ళకి ఛాన్స్ మిస్ అయింది. బికాస్ వన్ నైట్ ఫస్సింగ్ విత్ మై స్టాంప్ కలెక్షన్ ఐ ఫౌండ్ వెల్. డూ యూ నో వాట్ ఏ ఫస్ట్ డే కవర్ ఈస్? సో ఇది చెప్తా ఉన్నాడు, తన ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడని చెప్పి. ప్రూఫ్ ఉందని చెప్తున్నారు కదా, 1894కి వెళ్ళొచ్చు, ఆ థర్డ్ లెవెల్ అనేది ఉంది ఆ స్టేషన్లో, గ్రాండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో అని చెప్పి. సో అది చెప్తా ఉన్నాడు. ఓ రోజు రాత్రి తన స్టాంప్ కలెక్షన్ గురించి ఫస్సింగ్ అంటే సంథింగ్ స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు అనమాట, అన్ని ఆర్డర్లో పెట్టుకుంటూ ఇట్లా. సో మీకు తెలుసా, డూ యూ నో వాట్ ఫస్ట్ డే కవర్ ఈస్? సో ఫస్ట్ డే కవర్ అంటే చెప్పాం కదా, వెన్ ఎ న్యూ స్టాంప్ ఈస్ ఇష్యూడ్ స్టాంప్ కలెక్టర్స్ బై సమ్ అండ్ యూజ్ దెమ్ టు మెయిల్ ఎన్వలప్స్ టు దెమ్సెల్వ్స్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే ఆఫ్ సేల్. సో ఎప్పుడైతే కొత్త స్టాంప్ రిలీజ్ చేసినప్పుడు, దాన్ని ఇష్యూ చేసినప్పుడు, ఈ స్టాంప్ కలెక్టర్స్ కొన్ని కొనుక్కుంటారు వాటిని, అండ్ ఎన్వలప్స్ని మెయిల్ చేసుకుంటారు, వాళ్ళు పోస్ట్లో పంపించుకుంటారు ఫస్ట్ డేనే. అండ్ ద పోస్ట్ మార్క్ ప్రూఫ్స్ ద డేట్. సో అందులో సీల్ వేస్తారు కదా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు, అది డేట్ని ప్రూఫ్గా ఉంటుంది అనమాట. ద ఎన్వలప్ ఈస్ కాల్డ్ ఏ ఫస్ట్ డే కవర్. దాన్నే ఏ ఫస్ట్ డే కవర్ అంటాం. దే ఆర్ నెవర్ ఓపెన్. దాన్ని ఓపెన్ చేయరు ఎప్పటికీ. యూ జస్ట్ పుట్ బ్లాంక్ పేపర్ ఇన్ ద ఎన్వలప్. సో ఆ ఎన్వలప్లో ఒక తెల్ల కాగితం మాత్రమే పెడతారు. దట్ నైట్ అమాంగ్ మై ఓల్డెస్ట్ ఫస్ట్ డే కవర్స్ ఐ ఫౌండ్ వన్ దట్ షుడెంట్ హ్యావ్ బీన్ దేర్. సో నా ఫస్ట్ డే కవర్స్ నేను వెతుకుతూ ఉంటే, చెక్ చేసుకుంటూ ఉంటే, అక్కడ ఉండకూడనటువంటి ఒక ఫస్ట్ డే కవర్ కనిపించింది. అక్కడ యాక్చువల్లీ ఉండకూడదు అది, కానీ కనిపించింది. బట్ దేర్ ఇట్ వాస్ దేర్ బికాస్ సమ్మోన్ హ్యాడ్ మెయిల్డ్ ఇట్ టు మై గ్రాండ్ ఫాదర్ అట్ హిస్ హోమ్ ఇన్ గేల్స్బర్గ్. సో ఇది ఎందుకు వచ్చిందంటే, అక్కడ అది నేను పంపించుకోలేదు, ఎవరో పంపించారు మా గ్రాండ్ ఫాదర్ అడ్రస్కి. గేల్స్బర్గ్లో మా గ్రాండ్ ఫాదర్ అడ్రస్కి అది పంపించారు, అది నాకు కనిపించింది. దట్స్ వాట్ ద అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ సెడ్. సో ఆ ఎన్వలప్ మీద ఉన్నటువంటి అడ్రస్ వీళ్ళ గ్రాండ్ ఫాదర్దే అనమాట, గేల్స్బర్గ్లో ఉన్నటువంటి అడ్రస్ అది. అండ్ ఇట్ హ్యాడ్ బీన్ దేర్ సిన్స్ July 18, 1894. సో 1894లో July 18 నుంచి అన్నట్టు ఆ డేట్ రాస్తారు కదా ఆ ఎన్వలప్ కవర్ మీద, అది కనిపించింది. ద పోస్ట్ మార్క్ షోడ్ దట్. సో పోస్ట్ మార్క్ అట్లుంది 1894 అని. ఎట్ ఐ డిడెంట్ రిమెంబర్ ఇట్ ఆల్. కానీ అదంతా గుర్తులేదు తనకు. ద స్టాంప్ వాజ్ ఎ 6 cent. సో దాని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 6 cents అంట. డల్ బ్రౌన్, సో బ్రౌన్ కలర్లో ఉంది, డల్ బ్రౌన్, విత్ ఎ పిక్చర్ ఆఫ్ ప్రెసిడెంట్ గ్యార్ఫీల్డ్. సో దాని మీద ప్రెసిడెంట్ గ్యార్ఫీల్డ్ యొక్క పిక్చర్ ఉంది, ఆయన US ప్రెసిడెంట్. న్యాచురలీ వెన్ ద ఎన్వలప్ కేమ్ టు గ్రాండ్ డాడ్ ఇన్ ద మెయిల్ ఇట్ వెంట్ రైట్ ఇన్ టు హిస్ కలెక్షన్ అండ్ స్టేట్ దేర్. సో గ్రాండ్ డాడ్ కూడా తన గ్రాండ్ ఫాదర్ ఈ స్టాంప్ కలెక్షన్ చేసుకునేటోడు కదా, సో మెయిల్కి ఏదన్నా వస్తే దాన్ని తన కలెక్షన్లో పెట్టుకొని ఓపెన్ చేసేవాడు కదా. టిల్ ఐ టుక్ ఇట్ అవుట్ అండ్ ఓపెన్ ఇట్. సో అట్లనే ఉన్నది. ఇప్పుడు దాన్ని తీసుకొని ఓపెన్ చేశాడు ఈ రైటర్. ద పేపర్ ఇన్సైడ్ వాజ్ ఇన్ బ్లాంక్. ఇట్ రెడ్. సో అందులో తెల్ల కాగితం లేదంట, సంథింగ్ ఏదో రాశారు. ఇలా ఉంది, 941 విలియర్డ్ స్ట్రీట్, ఇది అడ్రస్, గేల్స్బర్గ్ ఇలినాయిస్, July 18, 1894 ఇది డేటు. చార్లీ. సో అది ఎవరు రాశారంటే చార్లీకి, అంటే ఈ వ్యక్తికి రాసినారు. ఐ గాట్ టు విషింగ్ దట్ యు ఆర్ రైట్. సో నువ్వు చెప్పింది కరెక్టే, అంటే కరెక్ట్ అయితే బాగుండు అని చెప్పి అనుకునేవాడిని.
దెన్ ఐ గాట్ టు బిలీవింగ్ యువర్ రైట్. కానీ నువ్వు చెప్పేది నిజమని నమ్మడం స్టార్ట్ చేసిన. ఫస్ట్లో నువ్వు చెప్పేది అంటే ఈ 1894కి వెళ్ళొచ్చు, ఈ థర్డ్ లెవెల్ ఉంది, ఇవన్నీ తన ఫ్రెండ్ చార్లీకి చెప్పాడు, తన ఫ్రెండ్కి చెప్పాడు అనమాట. సో చార్లీ, నువ్వు చెప్పింది నిజమైతే బాగుండని అనుకునేవాడిని, కానీ నమ్మడం స్టార్ట్ చేశా. అండ్ చార్లీ, ఇట్స్ ట్రూ, కానీ ప్రెజెంట్ అది నిజం, నువ్వు చెప్పింది కరెక్టే. ఐ ఫౌండ్ ద థర్డ్ లెవెల్, నాకు ఆ థర్డ్ లెవెల్ కనిపించింది. ఐ బీన్ హియర్ 2 weeks. సో నేను ఆ థర్డ్ లెవెల్ గుండా వెళ్ళి ఈ ప్లేస్లో, అంటే తను వెళ్ళాడు కదా 1894లో, సో 2 weeks గడిపాడు. అండ్ రైట్ నౌ డౌన్ ద స్ట్రీట్ అట్ ద డైలీస్ సమ్మన్ ఈస్ ప్లేయింగ్ ఏ పియానో. సో నేను ఒక స్ట్రీట్లో ఉన్నాను, పక్కనే డైలీస్ అనే డైలీస్ ఫ్యామిలీ అనమాట, వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాను. సమ్మన్ ఈస్ ప్లేయింగ్ ఏ పియానో, ఎవరో ఒకరు ప్లే చేస్తున్నారు పియానో. అండ్ దే ఆర్ ఆల్ అవుట్ ఆన్ ద ఫ్రంట్ పోర్చ్ సీయింగ్ నెల్లీ హోమ్. సో అందరూ ఇంటి ముందర కూర్చొని సీయింగ్ నెల్లీ హోమ్ అనేది ఓల్డ్ సాంగ్ అనమాట, 1894 ఆ టైంలో సాంగ్, దాన్ని పాడుకుంటూ ఉన్నారు. అండ్ ఐఎమ్ ఇన్వైటెడ్ ఓవర్ ఫర్ ఎ లెమనేడ్. సో వాళ్ళు లెమన్ జ్యూస్ తాగడానికి, లెమనేడ్ తాగడానికి నన్ను ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి. కమాన్ బ్యాక్ చార్లీ అండ్ లూయిసా. సో మీరు కూడా రండి చార్లీ అండ్ లూయిసా. కీప్ లుకింగ్ టిల్ యూ ఫైన్ ద థర్డ్ లెవెల్. సో థర్డ్ లెవెల్ దొరికే వరకు మీరు కూడా వెతకండి. ఇట్స్ వర్త్ ఇట్, బిలీవ్ మీ, నన్ను నమ్మండి, చాలా బాగుంది ఇక్కడ 1894లో, ఎంతో ప్రశాంతంగా ఉంది ఇప్పటికంటే అని చెప్పి చార్లీకి లెటర్ రాశారు 1894లో. ఇది ప్రూఫ్. పోస్టల్ స్టాంప్ ఉన్నాయి, పోస్ట్ కార్డ్స్ ఉన్నాయి, సీల్డ్ ఎన్వలప్ కవర్. సో అది ఫ్రేమ్ చేయడం ఇంపాసిబుల్ కదా, సో అదొక ప్రూఫ్ అనమాట. ద నోట్ ఈస్ సైన్డ్ శామ్. సో అక్కడ సంతకం పెట్టారు శామ్ అని చెప్పి. అట్ ద స్టాంప్ అండ్ కాయిన్ స్టోర్ ఐ గో టు, ఐ ఫౌండ్ అవుట్ దట్ శామ్ బాట్ $800 వర్త్ ఆఫ్ ఓల్డ్ స్టైల్ కరెన్సీ. సో ఇంకా పోయినాడు స్టాంప్ కలెక్షన్ దగ్గర, అండ్ కాయిన్ స్టోర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కనుక్కుంటే శామ్ వచ్చేసి $800 పెట్టి ఓల్డ్ స్టైల్ కరెన్సీ కొనుక్కున్నాడంట. అంటే తను కూడా ఇతనిలాగానే ఇప్పుడు ప్రజెంట్ డబ్బులతో ఓల్డ్ కరెన్సీని మార్చుకున్నాడు అనమాట. దట్ ఆట్ టు సెట్ హిమ్ అప్ ఇన్ ఎ నైస్ లిటిల్ హే ఫీడ్ అండ్ గ్రెయిన్ బిజినెస్. సో ఆ డబ్బులతో $800తో 1894లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చంట. అంటే పశువులకి మేత, ఈ గడ్డి, వాటికి ఫుడ్, గ్రెయిన్ బిజినెస్, ఇవన్నీ స్టార్ట్ చేయొచ్చు. హీ ఆల్వేస్ సెడ్ దట్స్ వాట్ హీ రియలీ విష్డ్ హీ కుడ్ డూ అండ్ హీ సడన్లీ కాన్ గో టు బ్యాక్ టు హిజ్ ఓల్డ్ బిజినెస్. సో ఎప్పుడు తనకు కోరిక ఉండేది నేను ఇటువంటి చేయాలని చెప్పేసి. అయినా కూడా 1894లో, నాట్ ఇన్ గేల్స్బర్గ్ ఇల్నాయిస్ ఇన్ 1894లో గేల్స్బర్గ్ లాంటి విలేజ్లో తను ప్రజెంట్ చేస్తున్న జాబ్ చేయలేడు కదా. హీ కాంట్ గో బ్యాక్ టు హిజ్ ఓల్డ్ బిజినెస్. ప్రజెంట్ తను ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇట్లా ఏదో సంథింగ్ ఏదో చేస్తూ ఉంటాడు. 1894లో ఉండకపోవచ్చు కదా కంపెనీలన్నీ. సో ఆ డబ్బుతో $800 వర్త్ ఆఫ్, అంటే ఓల్డ్ స్టైల్ కరెన్సీతో తను ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, హిజ్ ఓల్డ్ బిజినెస్. సో వై శామ్ వాజ్ మై సైకియాట్రిస్ట్. ఎవరంటే శామ్ తన సైకియాట్రిస్టే అనమాట. ఇప్పటిదాకా స్టార్టింగ్లో చెప్పాం కదా సైకియాట్రిస్ట్ అని చెప్పి. శామ్ తన ఫ్రెండ్. సో తన స్టోరీ విని తన ఫ్రెండ్ కూడా ఎత్తుకుంటూ వెళ్ళి అతనికి కనిపించింది, ఆ సైకియాట్రిస్ట్ జంప్ అయిపోయాడంట 1894కి. సో ఇదొక టైం ట్రావెలింగ్ స్టోరీ. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.